బర్ముడా ట్రయాంగిల్ ఆధునిక ప్రపంచానికి అంతు చిక్కని రహస్యం. ఆ డెవిల్ ట్రయాంగిల్లోకి వెళితే విమానాలు, పెద్ద పెద్ద నౌకలు కూడా మాయమైపోతాయి. అయితే ఇప్పుడు సరిగ్గా అక్కడికే వెళ్లేందుకు ఓ ట్రావెల్ ఏజెన్సీ సాహస యాత్రకు రమ్మంటోంది. అంతేకాదు, ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చింది. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి? ఆ సాహస యాత్ర ఎప్పుడు, ఎక్కడ ప్రారంభమవుతుంది? అట్లాంటిక్లో అంతు చిక్కని రహస్యం. అక్కడికి వెళ్లిన ఓడలు, విమానాలు మాయం. దశాబ్దాలుగా సైంటిస్టులకు పెద్ద పజిల్. సముద్ర గర్భంలో దాగిన మర్మం. బెర్ముడా ట్రయాంగిల్ పై భిన్న వాదనలు. ఇప్పుడా మిస్టరీని ఛాలెంజ్ చేసిన ట్రావెల్ సంస్థ. భారీ నౌకలో వచ్చే మార్చిలో ప్రయాణానికి ఏర్పాట్లు. నౌక మాయమైతే పైసల్ వాపస్ అంటూ ఓపెన్ ఆఫర్. సాహసం చేసే వాళ్లను రారమ్మంటున్న యుఎస్ కంపెనీ. బెర్ముడా ట్రయాంగిల్ అట్లాంటిక్ మహాసముద్రంలో అంతు చిక్కని ఓ భారీ మిస్టరీ. ఆ ప్రాంతం నుంచి వెళ్లే భారీ నౌకలు సైతం మాయమైపోతాయి. అక్కడ్నుంచి వెళ్లే విమానాలు సముద్ర గర్భంలో కలిసిపోతాయి. డజన్ల కొద్దీ విమానాలు కనిపించకుండా పోయాయి. వందలాది ప్రయాణికులు జాడలేకుండా పోయారు. వందలాది ఓడల అడ్రస్ గల్లంతయింది. అయినా అక్కడ దాగున్న రహస్యమేంటో ఎవరికీ తెలియదు. అసలు ఆ మార్గంలో వెళ్లాలంటేనే ప్రయాణికులు గజగజ వణికిపోతారు. విదేశాలకు వలస వెళ్లే పక్షులు కూడా ఆ వైపు వెళ్లవంటారు. సముద్ర ప్రయాణాల్లో తలలు పండిన వాళ్లు సైతం బెర్ముడా ట్రయాంగిల్ పేరు చెబితేనే దండం పెట్టేస్తారు. ఈ రహస్యం ఛేదించడానికి వెళ్లిన వాళ్లెవరూ ఇంతవరకు తిరిగి రాలేదు. అసలు అక్కడికి వెళ్లిన తరువాత ఏం జరుగుతుందన్నది ఎవ్వరికీ తెలియదు. అట్లాంటిక్ మహాసముద్రంలో మయామి, సాన్ యువాన్, ప్యూర్టోరికో మధ్యన 7 లక్షల చదరపు కిలోమీటర్ల మేర ఉన్న ప్రదేశమే బెర్ముడా ట్రయాంగిల్. దీన్ని డెవిల్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశానికి దగ్గరగా వెళ్లే పెద్ద పెద్ద ఓడలే కాదు, దానిపైన వెళ్లే విమానాలు, హెలికాప్టర్లు సైతం అదృశ్యమవుతాయి. అందుకే ఈ దారిలో ప్రయాణించాలంటే జనం భయపడిపోతారు. న్యూయార్క్ నుంచి ప్యూర్టోరికో వెళ్లాలనుకునే వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటారు. అంతగా భయపెడుతోంది బెర్ముడా ట్రయాంగిల్. అమెరికాకు చెందిన ట్రావెల్ ఏజెన్సీ సరిగ్గా ఈ భయాన్నే క్యాష్ చేసుకోవాలనుకుంది. బెర్ముడా ట్రయాంగిల్తో వ్యాపారం చెయ్యాలని స్మార్ట్ ప్లాన్ వేసింది. యుఎస్కు చెందిన యాన్సియంట్ మిస్టరీస్ అనే సంస్థ ఓ ఆసక్తికరమైన ప్రకటన చేసింది. బెర్ముడా ట్రయాంగిల్ నుంచి వెళ్లేందుకు ఓ నౌకను సిద్ధం చేస్తున్నామని, ధైర్య సాహసాలు ఉన్నవాళ్లు తమ నౌకలో సాహసయాత్ర చెయ్యాలని ప్రకటించింది. అంతేకాదు, బెర్ముడా ట్రయాంగిల్లో ఓడ మాయమైతే వాళ్లు ప్రయాణం కోసం కట్టిన డబ్బులు వాపస్ ఇస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోకి వెళ్ళాక మాయమవుతామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటోంది. వచ్చే ఏడాది మార్చిలో నౌక ప్రయాణం ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్నవాళ్లు ఇప్పటి నుంచే ప్రయాణానికి బుకింగ్ చేసుకోవచ్చు. యాన్సియంట్ మిస్టరీస్ క్రూయిజ్ షిప్ న్యూయార్క్ నుంచి బెర్ముడాకు ప్రయాణం ప్రారంభించనుంది. ఆ ఓడ అడుగు భాగమంతా గ్లాస్తోనే తయారవుతుంది. క్యాబిన్ టికెట్ ధర ఒక్కరికి $1830 పైనే. అంటే ఒక్కో టికెట్ వెల సుమారు $142,000 పైనే. ఒకవేళ నౌక బెర్ముడా ట్రయాంగిల్లో మాయమైతే వారికి ప్రయాణం కోసం కట్టిన డబ్బంతా తిరిగి ఇచ్చేస్తామని తన వెబ్సైట్లో ఆఫర్ చేసింది. దీనిపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. నౌక మాయమైతే రీఫండ్ ఎవరికిస్తారని ప్రశ్నిస్తున్నారు కొంతమంది నెటిజన్లు. యుఎస్ సంస్థ ప్రకటన ఎలా ఉన్నా మరోసారి బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వైపు అంతా దృష్టి పెట్టేలా చేశారు. వచ్చే ఏడాది మార్చి 28 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగే ఈ జర్నీ కోసం ఇప్పటికే బుకింగ్స్ మొదలయ్యాయి. మరి ఈ నౌక మిస్టరీని ఛేదిస్తుందా? అందరి అనుమానాలు పటాపంచలు చేస్తుందా? లేదంటే మరో మిస్టరీగా మారుతుందా అని వచ్చే ఏడాది జరిగే ఈ టూర్ కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. మహాసముద్రంలో ఓ మర్మం దశాబ్దాలుగా మిస్టరీగానే ఉండిపోయింది. ఎంతమంది పరిశోధనలు చేసినా
ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని మాత్రం ఛేదించలేకపోయారు. అసలక్కడ నిజంగా ఏం జరుగుతోంది? సైంటిస్టులకు కూడా అంతు చిక్కకుండా ఏం జరుగుతోంది? దశాబ్దాలుగా మిస్టరీగానే బెర్ముడా ట్రయాంగిల్. ఆ ప్రాంతానికి రాగానే అసలేం జరుగుతోంది? ఓడలు విమానాల అదృశ్యానికి అసలు కారణమేంటి? ప్రతికూల వాతావరణమే మింగేస్తోందా? ఏలియన్స్ వల్లే మిస్ అవుతున్నామా? మానవ తప్పిదాలే కారణమా? సైంటిస్టులు ఏం చెబుతున్నారు? జనం నిజమని నమ్ముతున్నదేంటి? అట్లాంటిక్ మహాసముద్రంలో ఎన్నో విమాన ప్రమాదాలకు, నౌకల అదృశ్య ఘటనకు కేరాఫ్గా చెబుతారు బెర్ముడా ట్రయాంగిల్. సుమారు 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న ఈ ప్రదేశం శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతోంది. ఇక్కడికి వచ్చిన నౌకలను సముద్రం మింగేస్తుంది. ఈ ప్రాంతం మీదుగా వెళ్లే విమానాలను, హెలికాప్టర్లను సముద్రంలోకి లాగేసుకుంటుంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో 70కి పైగా విమాన ప్రమాద ఘటనలు జరిగినట్టుగా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. వందల కొద్దీ ఓడలు కూడా ఈ ప్రాంతంలో మాయమైనట్లు రిపోర్టులు చెబుతున్నాయి. అయితే ఈ ఓడలు, విమానాల అదృశ్యం వెనుక ఖచ్చితమైన కారణం కనిపించకపోవడంతో అదో మిస్టరీగానే కంటిన్యూ అవుతోంది. కొన్ని ఓడ ప్రమాద ఘటనల్లో అసలు శిథిలాలు కూడా దొరకని సంఘటనలు మనకు ఆశ్చర్యంతో పాటు గగుర్పాటును కలిగిస్తాయి. డెవిల్స్ ట్రయాంగిల్గా కూడా పిలిచే ఈ ప్రాంతం బెర్ముడా, ఫ్లోరిడా, ప్యూర్టోరికో మధ్య త్రికోణంలో ఉన్న విశాలమైన ప్రదేశం. బెర్ముడా ట్రయాంగిల్ అనే పదం 1964 వరకు అంతగా పాపులర్ కాలేదు. విన్సెంట్ గాడిస్ ఒక పల్స్ మ్యాగజైన్ కథనంలో త్రిభుజాకార ప్రాంతాన్ని వివరించడానికి ఈ పదాన్ని ఉపయోగించారు. అప్పటి నుంచి బెర్ముడా ట్రయాంగిల్ ప్రాచుర్యంలోకి వచ్చింది. అదొక అదృశ్య ప్రాంతంగా మారిపోయింది. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళినవి అదృశ్యం కావడానికి కారణం వాతావరణ మార్పులా, లేదంటే మానవ తప్పిదాలా అనేది ఇంతవరకు ఎవ్వరూ తేల్చకపోయినా రకరకాల వాదనలు మాత్రం వినిపిస్తున్నాయి. అయితే ఇంకొంతమంది మాత్రం ఏదో అదృశ్య శక్తి అక్కడ ఉందని నమ్ముతారు. దానివల్లే ఇలా ఓడలు, విమానాలు అదృశ్యమవుతున్నాయని భావిస్తున్నారు. అసలు అమెరికాను తొలిసారి కనిపెట్టిన క్రిస్టఫర్ కొలంబస్ కూడా ఈ బెర్ముడా ట్రయాంగిల్ అని చెబుతున్న ప్రాంతంలో ఆకాశంలో ఏదో మంటను చూశానని చెప్పినప్పటి నుంచే ఈ ప్రాంతం మీద రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే 1918లో అమెరికాకు చెందిన భారీ నౌక 309 మంది నౌకా సిబ్బందితో బయలుదేరి బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో మిస్ అయింది. ఆ నౌక ఎందుకు మునిగింది, ఎలా మునిగింది అనేది ఈ రోజు వరకు మిస్టరీనే. 1921లో 5 సిబ్బందితో బయలుదేరిన షిప్ బెర్ముడా ట్రయాంగిల్ పరిసరాల్లోనే కనిపించకుండా పోయింది. ఈ మిస్సింగ్ ఘటనపై అమెరికా ప్రభుత్వం విచారణ కూడా జరిపింది. కానీ నౌకలోని సిబ్బంది ఏమయ్యారో ఇంతవరకు తేలలేదు. నౌక శిథిలాలు కూడా దొరకకపోవడం ఇప్పటికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. షిప్ మునిగిపోవడానికి కారణాలు కూడా తేలలేదు. అయితే ఇటలీకి చెందిన దర్యాప్తు అధికారులు చేపట్టిన విచారణలో ఓడ బలమైన హరికేన్ కారణంగా మునిగిపోయినట్టు తేల్చారు. బెర్ముడా ట్రయాంగిల్లో విమానం మిస్సింగ్ ఘటనలు చాలా జరిగాయి. అయితే అధికారిక లెక్కల ప్రకారం 1945లో అమెరికాకు చెందిన 5 యుద్ధ విమానాలు ఒకేసారి అదృశ్యమైన ఘటనను ప్రధానంగా ప్రస్తావిస్తారు. 1945 డిసెంబర్ 5న అమెరికాకు చెందిన ఫ్లైట్ 19 విమానాలు ఫ్లోరిడా నుంచి బయలుదేరి బెర్ముడా ట్రయాంగిల్ సమీపంలో కనిపించకుండా పోయాయి. ఫ్లైట్ 19లో 5 యుద్ధ విమానాలు, 14 మంది సిబ్బంది అంతా ప్రమాద ఘటనలో అదృశ్యమయ్యారు. ఆ తరువాత వారి మృతదేహాలు కూడా దొరకలేదు. విమానాల శకలాలు కూడా లభ్యం కాలేదు. అమెరికాలో అత్యంత విషాదకర దుర్ఘటనగా చెప్పుకునే ఈ ప్రమాదం ఏ కారణంగా జరిగిందో కూడా చెప్పలేకపోయారు. అప్పటి నుంచి ఆ ప్రదేశంలో ఏదో అదృశ్య శక్తి ఉందనే ప్రచారం మొదలైంది. బెర్ముడా ట్రయాంగిల్ సమీపంలోకి వెళ్లిన తరువాత ఓడలు, విమానాల నుంచి సిగ్నల్స్ కూడా కట్ అయిపోవడం
ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇలా సముద్రయానం చేస్తున్న ఓడలు, నౌకలు, విమానాలు చాలా వరకు బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో అదృశ్యం కావడం తరచూ జరుగుతూనే ఉంది. అయితే సముద్రంలో ఉండే ప్రతికూల వాతావరణం వల్ల ప్రమాదాలు జరగడం సర్వసాధారణమని, దానికి అదృశ్య శక్తులతో లింకు పెట్టొద్దని వాదించేవాళ్లు కూడా ఉన్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా సరిగ్గా బెర్ముడా ట్రయాంగిల్ అనే ప్రాంతంలోనే నౌకలు, విమానాలు ప్రమాదాల బారిన పడటం మాత్రం యాదృచ్ఛికం కాదనేది చాలామంది అభిప్రాయం. మరి ఓడలు, విమానాలను మాయం చేస్తున్నదెవరు? అసలు బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలో ఏం జరుగుతోంది? అక్కడ వాస్తవంగా జరుగుతున్నదేంటి? ప్రమాదాల వెనుక ఉన్నది ఏదైనా అదృశ్య శక్తా? మానవ తప్పిదాలే కారణమా? లేదంటే నిజంగానే గ్రహాంతరవాసులు వీటిని మాయం చేస్తున్నారా? సముద్రంలో అసాధారణ ప్రమాదాలు, డెవిల్స్ ట్రయాంగిల్ పై భిన్న వాదనలు, ప్రతికూల వాతావరణమే కారణమా? రాకాసి అలలే ముంచేస్తున్నాయా? అట్లాంటిక్లో పిరమిడ్లే మింగేస్తున్నాయా? ఏలియన్స్ దారి తప్పేలా చేస్తున్నాయా? సముద్రమంటేనే అల్లకల్లోలం. సముద్రంపై వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. భూమి మీద 70% పైగా సముద్రాలే ఉన్నాయి. అందులో అంతులేని రహస్యాలు చాలా దాగున్నాయి. అలాంటి రహస్యాలలో ఒకటే బెర్ముడా ట్రయాంగిల్. డెవిల్ ట్రయాంగిల్ గా పేరున్న ఈ ప్రదేశానికి దగ్గరగా వెళ్లిన ఓడలు, షిప్పులు, విమానాలు అదృశ్యమవుతాయి. గత 100 ఏళ్లలో అటుగా వెళ్లిన సుమారు 75 విమానాలు, వందలాది నౌకలు గల్లంతయ్యాయి. అయితే అవన్నీ అదృశ్యమవ్వడం వెనుక శాస్త్రవేత్తలు పలు రకాల వాదనలు వినిపించారు. ఆ ప్రాంతంలో అగ్నిబిలాల వలనే ఇలా జరుగుతున్నాయని, ఏలియన్లే అటుగా వెళుతున్న నౌకలు, విమానాలను నాశనం చేస్తున్నాయని, సముద్రంలో పిరమిడ్లు ఉండటం వల్లే ఇలా జరుగుతోందని, ఆ ప్రాంతంలో భూమి ఆకర్షణ శక్తి చాలా తక్కువగా ఉండటం వల్లనే ఇలా జరుగుతోందని, ఇలా ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. ఓడలు, విమాన ప్రమాదాలపై జరిపిన విచారణలో ఎక్కువ కేసులలో వారు ప్రయాణిస్తున్న వాహనంలో దిక్సూచి పనిచెయ్యకపోవడాన్ని పరిశోధకులు గమనించారు. బెర్ముడా ట్రయాంగిల్ అని చెప్పే ప్రాంతంలో భూ అయస్కాంత క్షేత్రం బలహీనంగా ఉన్నట్టు భావిస్తున్నారు. అందుకే అక్కడ ఏర్పడే అలల తాకిడికి భారీ నౌకలు సైతం తిరగబడిపోతాయని, అక్కడ ఏర్పడే సుడులలో అవి మునిగిపోతాయనేది ఒక అంచనా. అయితే ఈ వాదనకు బలమైన ఆధారాలు మాత్రం లేవు. విమాన ప్రమాద ఘటనల్లో కూడా రాడార్ నుంచి సమ్మంతాలు తెగిపోవడం, ఆ తరువాత అడ్రస్ గల్లంతైన ఘటనలు జరిగాయి. బెర్ముడా త్రికోణం వద్ద సముద్రం లోతు 28,373 అడుగులు. అక్కడ సముద్రం అడుగు భాగాన నీరంతా ఒక పవర్ఫుల్ స్ట్రీమ్లా ప్రవహిస్తుందని, అప్పటి వరకు ఒక రకమైన వాతావరణంలో ప్రవహించిన నౌక ప్రవాహంలో వచ్చిన మార్పు కారణంగా తడబడుతుందని భావిస్తున్నారు. ఆ తడబాటు నుంచి త్వరగా బయటపడితే నౌక ప్రమాదానికి గురి కాకుండా ఉంటుంది. లేదంటే ప్రవాహ ఉద్ధృతి కారణంగా నౌక తిరగబడటం, మునిగిపోతున్నాయనేది ఒక అంచనా. అందుకే అక్కడ మునిగిపోయిన షిప్స్ ఈ ప్రవాహం వల్లనే అక్కడే ఉండకుండా దూరంగా వెళ్లి అక్కడ సముద్రం అడుగు భాగాన ఉండిపోతాయి. ఇందువల్లనే అక్కడ మునిగిపోయిన నౌకల ఆనవాళ్లు ఏమీ మిగలట్లేదు. ఘటన జరిగిన ప్రదేశానికి చాలా దూరంలో వాటి శిథిలాలు దొరికిన ఘటనలు కూడా ఉన్నాయి. దీనంతటికీ బలమైన నీటి ప్రవాహమే కారణమని భావిస్తున్నారు. బెర్ముడా ట్రయాంగిల్ అదృశ్యాల వెనక రోగ్ వేవ్స్ కారణమని బ్రిటిష్ సైంటిస్టులు చెబుతున్నారు. రాకాసి అలల కారణంగానే వరుస ఘటనలు జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో అలలు 100 ఫీట్ల వరకు ఎగిసిపడుతాయని, అందుకే ఎలాంటి నౌకలైనా అలల ధాటికి సముద్రంలో మునగాల్సిందేనని చెబుతున్నారు. ఇందుకోసం 1918లో అదృశ్యమైన అమెరికా సైక్లోప్ నౌక మోడల్ను పరీక్షించారు. మొదటిసారిగా ఈ రాకాసి అలలను 1997లోనే దక్షిణాఫ్రికా తీరంలో శాటిలైట్ ద్వారా గుర్తించారు. బెర్ముడా ట్రయాంగిల్ అత్యంత ప్రమాదకరమని,
ఇక్కడ అలలు ఊహించిన దానికంటే ఎక్కువ ఎత్తులో ఎగసిపడుతాయని గత పరిశోధనల్లోనే తేలింది. అయితే అలా ఎందుకు జరుగుతుంది అన్న దానిపైన సైంటిస్టులు ఓ థియరీ చెప్పారు. రోగ్ వేవ్స్ నిటారుగా భారీ ఎత్తులో దూసుకువస్తాయి. దక్షిణ అట్లాంటిక్ సముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ సముద్రాల్లోని తుఫానుల కారణంగా వచ్చిన అలలు ఒకే చోటకు చేరుతాయి. ఈ ప్రభావంతో అలలు భారీ ఎత్తున ఎగసిపడుతాయి. ఇవి దక్షిణాఫ్రికా సముద్ర తీరంలో ఎన్నో పడవలు, ట్యాంకర్లను ముంచేశాయి. బెర్ముడా ట్రయాంగిల్లోనూ ఇదే జరిగి ఉండొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక్కో అల 30 మీటర్ల వరకు ఎగిసిపడుతుందని, అదే 3 దిశల నుంచి వచ్చే అలలన్నీ కలిపి 100 ఫీట్ల ఎత్తుకు ఎగిసిపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పైగా ఇవి ఎప్పుడు, ఎలా, ఏ దిశగా వస్తాయో ఊహించలేం. అందుకే అకస్మాత్తుగా ఎగిసిపడే రాకాసి అలలతోనే నౌకలు సముద్రంలో మునిగిపోయాయని చెబుతున్నారు. నౌకల మునకకు మరో కారణం కూడా చెబుతున్నారు మరికొంతమంది శాస్త్రవేత్తలు. బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతం అడుగు భాగాన చాలా పెద్ద పరిమాణంలో మీథేన్ గ్యాస్ బుడగలు ఉన్నాయనేది మరో వాదన. అయితే అవి ఎంత పెద్దవి అంటే, ఒక్క బుడగ పగిలి గ్యాస్ పైకి వస్తే పెద్ద పెద్ద నౌకలను కూడా బుడగలోకి లాగేసుకుంటాయి. అందుకే భారీ నౌకలు మాయమవుతున్నాయని చాలామంది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అట్లాంటిక్ మహాసముద్రం నీటిలో ఒక రాక్ ఫార్మేషన్ని కనిపెట్టారు. ఇది ఖచ్చితంగా మనుషులు నిర్మించిందేనని శాస్త్రవేత్తల నమ్మకం. శాస్త్రవేత్తలు ఈ ఫార్మేషన్ చరిత్రలోనే అతి శక్తివంతమైన అట్లాంటిస్ నగరానికి చెందినదని, అట్లాంటిస్ నగరం బెర్ముడా త్రికోణం క్రిందనే ఉందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో అట్లాంటిస్ నగరానికి పవర్ సోర్స్ అక్కడే ఉండే పవర్ఫుల్ క్రిస్టల్స్ నుంచి క్రిస్టల్ ఎనర్జీగా ప్రొడ్యూస్ అయ్యేదని ఓ నమ్మకం. ఇప్పుడు బెర్ముడా త్రికోణం కింద ఉన్న అట్లాంటిస్ నగరంలో మిగిలిపోయిన ఆ క్రిస్టల్ టెక్నాలజీ వల్లే అక్కడ కంపాస్లు సరిగ్గా పనిచెయ్యవని, నౌకలు, విమానాలు మాయమైపోవడానికి అవే కారణమంటూ ఇంకో వాదన కూడా ప్రచారంలో ఉంది. బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీకి అక్కడ ఏర్పడే షడ్భుజాకార మేఘాలే కారణమంటారు. వాటిపై పరిశోధన చేసిన సైంటిస్టులు 20 నుంచి 50 మైళ్ల విస్తీర్ణంతో గంటకు 170 మైళ్ల వేగంతో కదిలే ఈ భారీ మేఘాలు ఎయిర్ బాంబ్ తరహాలో విరుచుకుపడడంతో నౌకలు, విమానాలు గింగిరాలు కొడుతూ మాయమైపోతున్నాయంటున్నారు. శాటిలైట్ చిత్రాల్లో ఈ విషయాన్ని గమనించినట్టు వాతావరణ పరిశోధకులు తెలిపారు. ఈ మేఘాల నుంచి ఏర్పడే ఎయిర్ బాంబులు చాలా శక్తివంతమైనవని తేల్చారు. తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగానే ఇలాంటి షడ్భుజాకార మేఘాలు ఏర్పడతాయంటున్నారు సైంటిస్టులు. ఈ సిద్ధాంతాలే కాదు, మరికొన్ని నమ్మకాలు కూడా ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద పిరమిడ్ ఉందని, దాన్నుంచి వచ్చే పవర్ వల్లే ఈ అదృశ్యాలు జరుగుతున్నాయని కొంతమంది చెబుతుంటారు. ఇంకొంతమంది అక్కడ వేరే ప్రపంచంకి వెళ్లే దారులు ఉన్నాయని చెబుతుంటారు. ఇవే కాకుండా అక్కడ ఏలియన్స్ ఉన్నాయని చెబుతుంటారు. ఇలా చాలా థియరీస్ బెర్ముడా ట్రయాంగిల్ను మరింత మిస్టీరియస్గా మార్చేస్తున్నాయి.